మెగాస్టార్ చిరంజీవి గారు మన అన్నయ్య 6 కోట్ల రూపాయల విలువైన క్రూజింగ్ షిప్ కొన్నాడని చెప్పేసి పబ్లిక్లో టాక్ నడుస్తుంది. అంటే మీకు అర్థమవుతుందా, ఒక పెద్ద షిప్స్ ఉంటాయి కదా, మొత్తం స్టార్ హోటల్స్లా ఉంటాయి. సో అలాంటిది కొన్నారంటే అదేమీ ఆయన తిరగడానికి కదా, ఆయన బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు. సో ఆయనకి ఆల్రెడీ మనందరికీ తెలుసు ప్రైవేట్ జెట్ ఉంది, ఇప్పుడు అది కాకుండా ఇది కూడా కొనుక్కున్నారు. సో ఇది బిజినెస్ కోసం కొన్నారు. సో ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే దాదాపు 6,075 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూకంపాలను సునామీలను తట్టుకునేలాగా ప్రత్యేకమైన క్రూయింగ్ షిప్ను తయారు చేయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 6,075 కోట్ల క్రూయింగ్ షిప్ అంటే మామూలు విషయం కాదు. ఈ షిప్ తయారీకి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారంటే చాలా భారీగానే చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ఆస్తులు సంపాదించారని అర్థమవుతుంది. ఇక ఈ క్రూజింగ్ షిప్లో ఉన్న సౌకర్యాలు ఏంటంటే 474 బాత్రూములు, 350 బెడ్రూమ్లు, వాటర్ పార్కులు, షాపింగ్ మాల్స్లు, సినిమా థియేటర్లు ఈ క్రూజింగ్ షిప్లో ఉన్నాయి. అలాగే ఇది అండమాన్, అమెరికా, ప్యారిస్, లండన్ వంటి దేశాలలో పర్యటిస్తుందని, బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఈ షిప్లో ప్రయాణం చేయగలరని, ఎందుకంటే ఈ షిప్లో ఒక్కరోజు గడపడానికి చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుందని. అలాగే ఈ 6,075 కోట్ల విలువైన క్రూజింగ్ షిప్ ద్వారా చిరంజీవి గారికి ప్రతి ఏడాది 125 కోట్ల రూపాయల లాభం వస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి గారు ఈ క్రూజింగ్ షిప్కి సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో పెట్టడం కూడా జరిగింది. అవి వైరల్ అవుతున్నాయి. అయితే చిరంజీవి గారు 6,075 కోట్ల విలువైన క్రూజింగ్ షిప్ కొన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కూడా తెలుస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి గారితో పాటు చిరంజీవి గారి పాటు ఉన్న ఫోటోలు హైదరాబాదు ఎక్స్పీరియన్స్ ఎక్స్పో పార్క్ సంబంధించిన టైంలో దిగినవే అని అర్థమవుతుంది. అయితే వివిధ దేశాల్లో ఉన్న లగ్జరీ క్రూజింగ్ షిప్లను ఎడిట్ చేసి చిరంజీవి గారు ఆ షిప్ కొనుగోలు చేసినట్టుగా ఎడిట్ చేసిన వీడియో నెట్లో వైరల్ అవడంతో చాలామంది ఆడియన్స్, నెటిజన్స్ ఈ ఖరీదైన క్రూజింగ్ షిప్ని చిరంజీవి గారే కొనుగోలు చేసినట్టుగా రూమర్స్ కూడా సృష్టిస్తున్నారంట. సో దాని గురించి మీరేమనుకుంటున్నారు? నేనైతే కొండే అనుకుంటా. వాళ్ళకి ఏంటి లోటు, సినిమాగా 100 కోట్లు 200 కోట్లు తీసుకుంటున్నారు. పైగా వాళ్ళ కోడలు గారికి అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి, దాని కొన్ని వేల కోట్లు వస్తున్నాయి వాళ్ళకి. సో కొంటారండి. డబ్బున్నోడికి డబ్బు, లేని వాళ్ళకి ఏమీ లేదు. సో కొన్నా కూడా హ్యాపీ, ఎందుకంటే మన చిరంజీవి గారు కాబట్టి మనం కొనంటే ఫీల్ అవుతాం, ఎందుకంటే మనం ఎలా కొనలేము కదా, అది మ్యాటర్. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసుకోవాలి. నా పేరు కింగ్ సతీష్. మరి బాయ్.